వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన తమసోమ జ్యోతిర్గమయ వింటారు. అమ్మా, సారున్నారా ఇంట్లో అంటూ కొంతమంది యువకులు గుంపుగా మా ఇంటికొచ్చారు. పనమ్మాయి పాపమ్మ తలుపు తీసి, ఎవరయ్యా మీరు, ఏం కావాలి అంది. వేదవ్యాస్ గారున్నారమ్మా, ఆయన కోసం వచ్చాం. డిఐజీగా రిటైర్మెంట్ తీసుకుని 70వ పడిలో ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నాను. అయినా అప్పుడప్పుడు ఇలా నా కోసం జనాలు ఏ చందాల కోసమో, ఏ ప్రారంభోత్సవాల కోసమో, లేక ఏదో స్కూల్లో ఉపన్యాసం ఇవ్వడానికో పిలవడానికి వస్తూ పోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లే ఓపిక లేక ఈ మధ్య ఎవరిని కలవడానికి ఒప్పుకోవడం లేదు. నేను వాళ్ళు ఒక్కసారైనా కలవడానికి అవకాశం ఇవ్వమని బతిమలాడుతుండడం గమనించి వాళ్ళని లోపలికి పంపమ్మని పాపమ్మకి చెప్పాను. ఎవరయ్యా మీరు, ఏం కావాలి, ఏదైనా చందా బాపత? లేదు సార్, మేము చందా కోసం రాలేదు. ఈ ఊళ్ళో కలెక్టర్ గారు ఒక వెల్ఫేర్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానించాలని మాకు ఆర్డర్ వేశారు. ఈ ఆదివారం 10 గంటలకి మేమే స్వయంగా వచ్చి మిమ్మల్ని మేడం గారిని తీసుకుని వెడతాం సార్ అన్నాడు ఆ గుంపులో ఒక అతను. నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదయ్యా, నా ఆరోగ్యం కూడా అంత బాగోలేదు, నన్ను ఇబ్బంది పెట్టకండి. లేదు సార్, మిమ్మల్ని తప్పకుండా తీసుకురావాలని చెప్పారు మేడం. కాదనకండి సార్, లేదంటే మమ్మల్ని కేకలేస్తారు, మా ఉద్యోగాలు ఊడొచ్చు అన్నాడు ఇంకొక అతను బ్రతిమలాడుతూ. తప్పదనుకుని సరేనన్నాను. ఆదివారం సరిగ్గా 10 గంటలకు కారు వచ్చింది. నేను, నా భార్య విమల బయలుదేరాం. కలెక్టర్ గారు స్వయంగా నన్ను ఆహ్వానించారు. కారు దగ్గరకు వచ్చి నా మెళ్ళోనూ విమల మెళ్ళోనూ పూలమాలలు వేసి వేదిక మీదకు తీసుకెళ్లి ఆసీనుల్ని చేశారు. నాకు ఈ ఆదరణ ఇవి మామూలే. కలెక్టర్ గారు స్వయంగా నా దగ్గరకు వచ్చి, బడే సాహెబ్, నన్ను గుర్తుపట్టారా అని చిరునవ్వు నవ్వింది. నాకు ఆమెవరో అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. ఆవిడ ఇంకేం చెప్పకుండా నన్ను విమల్ని తీసుకెళ్లి దీప ప్రజ్వలన చేయించింది. ఆ తర్వాత ఆసీనులైన కొంతమంది పురప్రముఖులు మాట్లాడారు. ఆ వెల్ఫేర్ సెంటర్ వల్ల సమాజానికి కలగబోయే లాభం గురించి చెప్పారు. ఇది ఊళ్ళో స్థాపించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్ జ్యోతి మాట్లాడుతూ, సభకు నమస్కారం. ఈరోజు పిలవగానే వారి వారి బిజీ షెడ్యూల్స్లో కూడా ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయించి విచ్చేసిన పుర ప్రముఖులకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ డిఐజీ వేదవ్యాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంక్షేమ కేంద్రం అన్ని వర్గాల వారికి, స్త్రీ పురుష శిశు వివక్ష లేకుండా అందరికీ లాభదాయకంగా ఉండాలని, వారికి ఆపన్నహస్తంలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడు ఎప్పుడూ ఆపదలో ఉన్నవారికి శంఖుచక్రాలు వేసుకుని రక్షించడానికి ఎదురుగా రాడు, ఏదో ఒక రూపంలో సాయంగా వస్తాడు. ఎవరి చేతిలోనో ఒక కరదీపిక నుంచి చీకటిలో దారి చూపించి నిర్భాగ్యులను అనాథలను ఉద్ధరించడానికని పంపిస్తాడు. అలాంటి ఒక కరదీపిక మన కేంద్రం కావాలి అని నేను అభిలషిస్తున్నాను. అలాగే ఇక్కడుండి లాభం పొంది పైకొచ్చిన ప్రతి వ్యక్తి సమాజానికి మరో కరదీపిక కావాలి అని నా వంక చూసి, దీప్ సే దీప్ జలే అన్న విధంగా జ్యోతితో మరో జ్యోతి వెలిగించినప్పుడే కదా మనం చీకటిని పారద్రోలి జగమంతా వెలుగు నింపగలిగేది, చెడు మీద విజయం సాధించేది. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి మేలు జరిగినప్పుడే కదా మనం సమసమాజాన్ని సాధించగలం. ఎక్కడ ఎవరికి ఏ విధంగా సాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితానికి ఒక సార్థకత కల్పించిన ఒక పెద్దాయనకు నేను చూపించే కృతజ్ఞత ఇది అని ఉపన్యాసం ముగించొచ్చి నా పక్కనే కూర్చుని కృతజ్ఞతగా చూసింది నా వైపు. అప్పుడు నాకు స్ఫురించింది. ఆమె వైపు విస్మయంగా చూశాను. ఆశా అన్నాను. అవును బడే సాహెబ్, నేనే ఆశా జ్యోతిని, మీరు వెలిగించిన జ్యోతిని అంది ఉద్వేగభరితమైన స్వరంతో, సజల నేత్రాలతో. ఆమెను చూసి నా కళ్లల్లోనూ నీళ్లు నిండాయి. ఆఖర్న నన్ను మాట్లాడమన్నారు. నేను లేచి మైక్ దగ్గరికి వెళ్ళాను. మన కలెక్టర్ గారు కుమారి ఆశాజ్యోతి గారు
చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అనాథలను, ఆపదలో ఉన్నవాళ్లను, అశక్తులను ఆదరించే ఈ కేంద్రం నిజంగానే ఒక కరదీపికగా తయారవుతుందని ఆశిద్దాం. సమాజంలో వెనుకబడ్డ వారికి, అశక్తులకి ఆసరా ఇవ్వడమే కాకుండా వారిని సర్వోత్కృష్ట పదవులను అలంకరించేలా రూపుదిద్దడం ఒక మహాయజ్ఞం వంటిది. దానికి పూనుకోవడానికి మళ్ళీ అంతటి వారే ఉపక్రమించాలి. ఒక సాధారణ స్థితి నుంచి కలెక్టర్ కాగలిగిన ఆమె నిజంగా ఇందుకు సమర్థురాలని నా గట్టి నమ్మకం. అందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను. ఈ కేంద్రం సమాజానికి హితం చేకూర్చాలని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను అని చెప్పాను. నిజం చెప్పాలంటే అందరి ముందు ఆమె ఎలాంటి స్థితి నుంచి పట్టుదలతో, కార్యదీక్షతో ఈ స్థితికి వచ్చిందో ఎలుగెత్తి చాటి చెప్పాలన్నంత సంతోషంగా ఉంది నాకు. కానీ ఇది సమాజం, పురుషాహంకార, పురుషాధిక్య సమాజం. ఒకరు పైకొస్తే సహించలేని అసూయాపరుల సమాజం. వారి మూలాలు తెలిస్తే అక్కడి నుంచి ఎంత కష్టపడి ఈ స్థితికి వచ్చారోనని వారి గొప్పదనాన్ని, కృషిని మెచ్చుకోవడం మానేసి ఈటెల్లాంటి మాటలతో పొడిచి పొడిచి పాతాళానికి తొక్కే సమాజం. కానీ ఆమెను చూస్తే నాకు మటుకు చాలా గర్వంగా అనిపించింది. కార్యక్రమం పూర్తయ్యాక నన్ను, విమలను ప్రత్యేకంగా తన కారులో తన బంగ్లాకు తీసుకెళ్ళింది ఆశ. మా ఇద్దరికీ విందు భోజనం పెట్టించి బట్టలు పెట్టింది. ఎందుకమ్మా ఇదంతా అంటే, బడే సాహెబ్, మీరు నాకు చేసిన సహాయం మామూలు సాయం కాదు. మీరే కనుక నన్ను ఆ రోజు ఆదుకోకపోతే నేను ఏ స్థితిలో ఉండేదాన్నో తలచుకుంటేనే భయంగా ఉంటుంది, వణుకు పుడుతుంది కూడా. మీకు నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నా జీవితమంతా మీకు ఊడిగం చేసినా నా రుణం తీరదు అంది. విమల నా వంక సందేహంగా చూసింది. తనకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత మమ్మల్ని ఇద్దరినీ తన కారులో మా ఇంట్లో దింపమని డ్రైవర్కి చెప్పింది. బడే సాహెబ్, నేనే స్వయంగా మీతో వచ్చి మిమ్మల్ని ఇంట్లో దిగబెట్టేదాన్ని. కానీ నాకు అర్జెంటు పని పడింది, ఏమనుకోకండి అని పదే పదే చెప్పి పంపింది. ఇంటికొచ్చాక విమల నన్ను, ఎవరండి ఆమె, మిమ్మల్ని బడే సాహెబ్ అంటుందేమిటి? విమల, నీకు గుర్తుందా, నేను ముంబైలో సిఐగా పనిచేస్తున్నప్పుడు ఓ 10 ఏళ్ల చిన్నపిల్లని మన ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు గొడవ చేశావని ఓ వారం తర్వాత మళ్ళా ఆమెను ఆశ్రమంలో చేర్పించేశాను. ఆ పిల్ల ఆశాయే ఈ అమ్మాయి అన్నాను గర్వంగా. ఏమిటి, ఆ పిల్ల ఈ కలెక్టరు అని అదో రకంగా ముఖం పెట్టి ఈసడింపుగా చూసి గదిలోకి వెళ్ళి పడుకుంది. నాకు బాధనిపించింది. ఇంకా నయం, ఈ విషయం ఆ పిల్ల ముందు చెప్పాను కాదు. ఈవిడ నిరసన దృక్కులు చూసి తను ఎంత నొచ్చుకునేదో. ఈవిడక్కడ భోజనం కూడా చేసేది కాదు కాబోలు అనుకున్నాను. నేను హాల్లో పడకుర్చీ మీద పడుకుంటే గతంలోకి వెళ్ళైన ఆలోచనలు. దాదాపు 20 ఏళ్ళు అయి ఉండాలి. అప్పుడు ముంబైలో సిఐగా చేస్తున్నాను. నేనోసారి అంధేరి స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఓ కేసు వచ్చింది. కేసు పెట్టిన అతను ఎస్ఐతో వాదులాడుతున్నాడు. తన ఇల్లు ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఉందని, ఆ ఇల్లు అద్దెకు తీసుకున్న ఒక ఆవిడ అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుపుతోందని అనుమానంగా ఉందని, చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని, తనను కూడా ఇంట్లోకి చూడ్డానికి రానివ్వడం లేదని, గత 10 ఏళ్లుగా అక్కడుంటూ ఇల్లు ఖాళీ చేయమంటే చెయ్యనని మొండికేస్తోందని చెప్పాడు. ఎస్ఐ షిండేని పిలిచి విషయం ఏమిటని అడిగాను. సార్, మేము అక్కడికి వెళ్తే అక్కడ అలాంటిదేమీ జరగడం లేదు అంటోంది సార్. సార్, మేము అక్కడికి వెళ్తే మాకు కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా అనిపించలేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా ఏమీ లేదు అనే అంటున్నారు. ఈ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు సార్ అన్నాడు, ఆ వ్యక్తి వైపు మింగేసేలా చూస్తూ. వెంటనే ఆ వ్యక్తి, సార్, అందరూ ఆమె దగ్గర మామూళ్ళు తీసుకుని నోరు మూసుకుని వచ్చేస్తున్నారు సార్. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖ కూడా మాలాంటి అల్పులను ఇబ్బంది పెడుతుంటే ఎలా సార్? మేమెవరికి చెప్పుకోవాలి అని దాదాపు ఏడుస్తున్నట్టే అరిచాడు. బహుశా నేను ఆ ఎస్ఐ కంటే పై అధికారిని కాబట్టి నిర్భయంగా అతని మీద పితూరీ చెప్పచ్చు అనుకున్నాడేమో. నేను విషయం కనుక్కుంటానని భరోసా ఇచ్చి పంపేసి ఎస్ఐ షిండేని విడిగా పిలిచి కనుక్కున్నాను. అతను అలాంటిదేమీ లేదని, ఇవన్నీ మామూలే అని పెద్దగా పట్టించుకోవద్దని నాకు సలహా ఇవ్వజూశాడు. అతని వాలకం చూస్తే ఆ వ్యక్తి చెప్పింది నిజమేననిపించింది. అందుకే షిండేకి కూడా తెలియకుండా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాను. ఆ రోజు రాత్రి నేను, మా టీం ఆ ఇంటి దగ్గర కాపు కాచి రెయిడ్ చేశాం. అక్కడ ఓ 10 మంది ఆడపిల్లలున్నారు.
ఆ ఇల్లు అద్దెకి తీసుకున్న ఆమె పేరు చమేలి. తనక్కడ ఒక 10 ఏళ్ల నుంచి ఈ దందా నడుపుతోందిట. పోలీసులకు మామూళ్ళిచ్చి వాళ్ళ నోరు మూయిస్తుందిట. ఇంటి ఓనర్ని లెక్క చేయకుండా అద్దెస్తున్నాను కదా, నోరు మూసుకుని వెళ్ళు, లేదంటే అది కూడా దక్కదు, నేను ఇల్లు ఖాళీ చెయ్యనుగాక చెయ్యను, నువ్వు నీ దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకో పో అని బెదిరిస్తోందిట. మేము ఆ ఇంట్లో వాళ్ళందరినీ అరెస్టు చేశాం. వారంతా జీప్లోకి ఎక్కి కూర్చున్నారు. చమేలి నాతో బడే సాహబ్ అంటూ నా వెనకే తిరుగుతూ బతిమలాడుతోంది. నేను ఆమెను అస్సలు పట్టించుకోలేదు. అక్కడే పక్కగా ఓ 10 ఏళ్ల పిల్లని చూశాను. తను దీనంగా నా వంక చూస్తోంది. ఆ పిల్లని దగ్గరికి పిలిచాను. ఎదురుగా వచ్చి నుంచుంది భయంగా. ఈ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చావు చమేలి? నా కూతురు సార్ అంది ముఖం మీద తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. బహుశా ఆ పిల్లను నాకు ఎర చూపించి తప్పించుకుందామనుకుంది కాబోలు. ఆమె వికారపు ఆలోచనలకి ఆ చూపులకి నాకు ఆమె మీద జుగుప్స కలిగింది. నిజం చెప్పో, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు ఈ పిల్లని? నిజం చెప్పకపోయావో ఒక్కరోజు ఇక్కడ మా విందు ఆరగించావంటే పుట్టినప్పుడు తాగిన దొండాకు పసరు కూడా కక్కేస్తావు తెలుసుకో బెదిరించాను. అప్పటికీ చెప్పకపోయేసరికి మా ఆడపోలీసు సిబ్బంది 4 తగిలించగానే బడే సాబ్ నన్ను రక్షించండి అంటూ పరుగున వచ్చి నా కాళ్ళు పట్టుకుని, ఈ పిల్ల నా కూతురు కాదు బడే సాబ్, మా దగ్గర పనిచేసిన ఒక అమ్మాయికి పుట్టిన పిల్ల. ఆమెకి HIV సోకి ఈ మధ్య ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి దీన్ని మా ఇంట్లోనే ఉంచాం అని చెప్పింది. నేను ఆ పిల్లని దగ్గరకు పిలిచి, నీ పేరేంటి పాపా అడిగాను. ఆ పిల్ల భయపడుతూ ఆశ అంది. నేను ఆ పిల్లని దగ్గరికి తీసుకున్నాను. వాళ్ళందరి మీద FIR రాయమని, ఆ వచ్చిన ఆడపిల్లలు వాళ్ళింటికి వెళ్ళేటట్టయితే పంపేయమని, లేదంటే స్త్రీ సంక్షేమ శాఖ వారికి అప్పగించమని చెప్పాను. చమేలి మీద కేసు బనాయించి ఆ ఇల్లు ఖాళీ చేయించి ఆ ఇంటి యజమానికి అప్పగించమని ఆర్డర్లు వేసి ఆ పిల్లని తీసుకుని ఇంటికొచ్చాను. అర్ధరాత్రి దాటింది. విమల తలుపు తీస్తూనే, ఎవరండి ఈ పిల్ల, ఇలా తీసుకొచ్చారే అడిగింది. చెప్తా, కానీ ఈ పిల్లకు స్నానం చేసి వేసుకోవడానికి మన మినీ బట్టలేమైనా ఉంటే ఇవ్వు. పాపం ఆకలేస్తూ ఉండుంటుంది, ఏదైనా చేసి పెట్టు తినడానికి అని వెంటనే నా గదిలోకి వెళ్ళాను. ఆ పిల్ల స్నానం చేసి పెట్టింది తిని గెస్ట్ రూమ్లో పడుకుంది. నేను తినేసి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. పొద్దున్నే నేను లేచి రెడీ అయ్యేసరికి ఆశ అలాగే గెస్ట్ రూమ్లో మంచం మీద కూర్చొనుంది. నేను విమలని పిలిచి ఆ పిల్లకు కూడా స్నానం చేయమని చెప్పి పాలిచ్చి టిఫిన్ పెట్టమన్నాను. ఆ తర్వాత నాకు తెలిసిన హాస్పిటల్లో అవసరమైన పరీక్షలన్నీ జరిపించాను. మధ్యాహ్నానికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. అప్పటికి విమల సహనం చచ్చిపోయింది. ఎవరండి ఈ పిల్ల? నిన్నట్నుంచి అడుగుతున్నాను. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నారా? మనకి పిల్లలున్నారు. చూడండి, మీరు మీ ఆఫీస్ పనులు ఆఫీస్ వరకే పెట్టుకుంటే బాగుంటుంది. వీధిలో చెత్తంతా ఇంటికి తీసుకొస్తే బాగుండదు చెప్తున్నా అని గట్టిగా అంది. తనను విడిగా పిలిచి వివరంగా జరిగిందంతా చెప్పాను. నా అన్నవాళ్ళు లేరు ఆ పిల్లకి. ఎక్కడికి పోతుంది? మనతోనే ఉండి కలో గంజో తింటూ మన పిల్లలతో పాటే చదువుకుంటుందని తీసుకొచ్చాను. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది బతిమలాడుతూ అన్నాను. ఏమిటి, ఆ దరిద్రపు కుటుంబంలో పుట్టిన పిల్లని నా పిల్లలతో సమానంగా పెంచడమా? హవ్వా, పైగా చదివించడం కూడానా? నో వే. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్ల ఇక్కడ మాత్రం ఉండడానికి సస్సేమిరా నేను ఒప్పుకోను. ఎవరికి పుట్టిన పిల్లో, ఎలాంటి జీన్సో, చచ్చా, పెరిగాక ఆ అమ్మాయికి ఎలాంటి బుద్ధులొస్తాయో, నా పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికా దీన్ని నేను ఈ కొంపలో ఉంచుకోవడం? వల్ల కాదంటే కాదు అని గయ్యమంది. చేసేది లేక ఓ 4 రోజులు భరించు, నేనేదైనా ఆశ్రమం చూసి ఆ అమ్మాయిని చేర్పిచ్చేస్తాను అని చెప్పి బుజ్జగించాను. ఏ కళనుందో సరేనంది. ఆ మర్నాడు హాస్పిటల్కి వెళ్ళి పాప రిపోర్ట్స్ తీసుకున్నాను. దేవుడి దయ వల్ల HIV లాంటివేమీ లేవు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. మర్నాడు మంచి అనాథాశ్రమాన్ని గాలించి ఆశాని అక్కడ చేర్చాను. అక్కడ తన పేరు ఆశా జ్యోతి అని రాయించాను. అక్కడ తనను దింపుతూ, అమ్మ ఆశ, ఇక నుంచి నీ పేరు ఆశాజ్యోతి. నీకు ఈ పేరు ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు ఇక్కడుండి చక్కగా చదువుకోవాలి, జీవితంలో మంచి లక్ష్యాన్ని సాధించాలి, నీ వల్ల నలుగురు బాగుపడాలి. ఇవాళ నేను వెలిగించిన ఈ జ్యోతి మరో 10 మందికి వెలుగు చూపించేలా ఉండాలి.
జ్యోతితో మరో జ్యోతి వెలిగితేనే కదా చీకటిని పారద్రోలి జగమంతా వెలుగు నింపగలిగేది, చెడు మీద విజయం పొందేదీను. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. తెలిసిందా? నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు, ఏం చదువుకుంటానంటే అది చదివించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కష్టపడి చదువుకొని మంచి దారిలో నడిచి నలుగురికి మార్గదర్శకంగా నడవాల్సిన పని మాత్రమే నీది. సరేనా అమ్మా అన్నాను నేను. ఆ అమ్మాయి తల ఊపింది. నేను చెప్పింది ఏం అర్థం చేసుకుందో తెలీదు. నేను ఆ ఆశ్రమంలో పెద్ద మొత్తంలో డబ్బు దానం చేసి ఆశ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని, ఆ అమ్మాయి విషయంలో ఏ అవసరం ఉన్నా నాకు తెలియజేయమని చెప్పాను. సరేనన్నారు వాళ్ళు. ఆ పిల్లని లోపలికి తీసుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి నన్ను గట్టిగా హత్తుకుని, బడే సాహెబ్, మీ మేలు జన్మలో మర్చిపోలేను అని కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి తల్లి. నాకు బాధనిపించింది. ఏ జన్మబంధమో కదా. నేనింటికొచ్చేసరికి అన్ని గదులు ఫినాయిల్తో శుభ్రం చేయిస్తోంది విమల. తన సంస్కారం అంతే అనుకుని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత నేను అక్కడ ఉన్నన్నాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి కలిసేవాణ్ణి. ఇంకో 2 ఏళ్లకి మళ్ళీ ఆంధ్రాకు నాకు బదిలీ అవడంతో ఆ సంగతే మర్చిపోయాను. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు మన పెద్దలు. అలాగే ఆశ చదువు పోషణ కోసం డబ్బులు కట్టిన విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు నేను. ఇప్పుడు ఆ పిల్ల చదువుకుని కలెక్టర్ అయ్యిందంటే ఎంత గర్వంగా ఉందో నాకు. నా పట్ల తానెంత కృతజ్ఞతగా ఉందో. తనకు నేను చేసిన పెద్ద సాయమేమీ లేదు. చీకటిలో ఉన్న తన బ్రతుక్కి వెలుగును చూపించానంతే. ఆ దారిలో నడిచి గమ్యం చేరింది తనే కదా. గతాన్ని తలుచుకొని, ఆశ ఈ స్థితికి రావడాన్ని తలుచుకొని ఎంతో తృప్తిగా అనిపించింది నాకు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన తమసోమ జ్యోతిర్గమయ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.